పెద్ది మూవీ ఒక సినిమా కాదు, అస్సలు కానే కాదు భయ్యా. పెద్ది మూవీకి ఎక్కువ టైం లేదు, స్టార్ట్ అయిపోయింది. పెద్ది కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈ మూవీ పైన చాలా మంది జనాలు, ఫ్యాన్స్ అవ్వచ్చు, నార్మల్ ఆడియన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో పెట్టుకున్నారు. రామ్ చరణ్ గారు ఇందులో యాక్టింగ్ చేయలేదు, జీవించేశారు అంతే. మూవీకి సంబంధించి మన ఛానల్లో 3 రివ్యూస్ రాబోతున్నాయి. ఫ్యాన్స్ రివ్యూ, ఆ తర్వాత సినిమాలో యాక్టర్ పర్ఫార్మెన్స్ రివ్యూ, ఫైనల్ గా మూవీ ఎలా ఉందనే రివ్యూ. వీడియో పూర్తిగా చూడండి మామ, ఎందుకంటే క్లియర్ గా, క్లారిటీగా, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా మీరు మూవీకి వెళ్ళడానికి ముందు ఈ వీడియో చూసినాక వెళ్ళండి. హాయ్, హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జుగేల్ రజబ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే భయ్యా, మీరు నిజంగా పెద్ది మూవీ చూడాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు సినిమాకు వెళ్ళండి. ఎందుకంటే చాలా మందికి పెద్ది మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. మామూలు హై లెవెల్లో కాదు, ఒక రేంజ్ హై లెవెల్లో ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎన్నిక వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే భయ్యా, పెద్ది మూవీ ఎప్పుడైతే వీళ్ళు చికిరి చికిరి అనే సాంగ్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఇక సోషల్ మీడియాలో ప్రమోషన్ అనేది ఒక రేంజ్లో స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత అంటే చికిరి చికిరి సాంగ్ హిట్ అయిన తర్వాత మళ్ళీ రై రై రారా, ఎంత పెద్ద హిట్ అయ్యాయి ఈ 2 సాంగ్స్, ఒక రేంజ్లో హిట్ అయ్యాయి. ఏ మాటగా మాట ఈ 2 సాంగ్స్ హిట్ అయినంతగా అండ్ హెల్లెల్లెల్లో అనే సాంగ్ కానీ, అలాగే మస్సా మస్సా అనే సాంగ్ కానీ, ఇవి 2 అంత పెద్ద హైప్ అయితే రాలేదు, ఇదైతే వాస్తవం. కానీ హిట్ సాంగ్స్ ఇవి కూడా, అవి బ్లాక్ బస్టర్ హిట్ అయితే, ఏవి చికిరి చికిరి రై రై రారా బ్లాక్ బస్టర్ హిట్ అయితే, హల్లెల్లెల్లో అండ్ మస్సా మస్సా ఈ 2 సాంగ్స్ కూడా యావరేజ్ హిట్. అండ్ మరి అవి సినిమాలో ఎలా అంటే పార్టిసిపేట్ చేస్తాయో తెలియదు. అంటే సినిమాలో ఒక భాగంగా ఉండి స్టోరీలో లీనమై ముందుకు వెళ్తుంది అనుకోండి, ఆ 2 సాంగ్స్ కూడా విజువల్గా చాలా వండర్ అవుతాయి. ఎందుకంటే కొన్ని సాంగ్స్ చూడడానికి బాగుంటాయి, కొన్ని సాంగ్స్ వినడానికి బాగుంటాయి. అండ్ వినడానికి, చూడడానికి రై రై రారా, చికిరి చికిరి చాలా పెద్ద హిట్. అండ్ ఈ 2 సాంగ్స్ వచ్చేసి పర్లేదురా, బాగున్నాయి అనేలాంటి థాట్లకైతే ఆడియన్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మేజర్గా ఈ సాంగ్స్ ప్రమోషన్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ఒక బీభత్సం సృష్టించింది పెద్ద సినిమా. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అంతా, అందులోనూ వీళ్ళు చేసే ప్రమోషన్స్ ఎలా ఉన్నాయంటే అసలు మామూలు ప్రమోషన్ భయ్యా. నాకు తెలిసి మేబీ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఇన్ని రాష్ట్రాలు తిరిగి ఈ రాష్ట్రాలలో ఒక్కొక్క హీరోని, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క హీరోని తీసుకొని వచ్చి అక్కడ ప్రమోషన్ చేసి ఇంత హైప్ ఏ సినిమాకి ఇవ్వలేదు. అండ్ డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్, హీరో, ఎడిటర్, వీళ్ళందరూ కూడా, హీరోయిన్, వీళ్ళందరూ చెప్పేది ఏంట్రా అంటే మూవీ ఏదైతే 45 నిమిషాల క్లైమాక్స్ ఉందో అది మిమ్మల్ని ఎమోషన్గా బాగా హార్ట్ఫుల్గా, హార్ట్కి టచ్ అయ్యేలాగా చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇదే భయ్యా. అంటే రామ్ చరణ్ గారు అయితే చాలా చాలా పెద్ద పెద్ద వార్డ్స్ వాడుతున్నారు, పదాలు చెప్తున్నారు. నేను చెయ్యి ఎరగొట్టుకోవడమే కాదు, రక్తం చిందినా కూడా ఈ మూవీస్, ఇలాంటి మంచి మంచి మూవీస్ చేస్తాను మీకోసం అని చెప్పేసి. అండ్ బుచ్చిబాబు గారు అయితే మీరు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఇలాంటి కంటెంట్ మీరు చూస్తుండరు. అండ్ జగపతి బాబు గారు కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ పెద్ద మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో, అంచనాల్లో అంటే అక్కడ కూర్చోబెట్టాయి ప్రతి ఒక్కరిని. సో ప్రజెంట్ ఏంట్రా అంటే ఏ లెవెల్, ఏ ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉన్నా జనాల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా భయ్యా? మూవీ మేకర్స్ కంటే జనాలకి, ప్రత్యేకంగా రామ్ చరణ్ అభిమానులకి అండ్ మెగా అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, వీళ్ళందరికీ పెద్ద మూవీ ఒక ఫుల్ మిల్స్ లాంటిది. మంచి వేడి మీద, మంచి కాక మీద ఉన్నారు. జనవరి మొదలుకొని ఏమి హిట్ అంటే పెద్ద సినిమాలు హిట్ అయిన మూవీస్ ఏమున్నాయి భయ్యా ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో? మనశంకర వరప్రసాద్ వదిలిపెట్టేసేయండి. అంటే జనాలు ఒక పెద్ద సినిమాని, ఒక పాన్ ఇండియా సినిమాని కడుపు నింపుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ అభిమానులే కాకుండా నార్మల్ ఆడియన్స్ అండ్ అదర్ హీరోస్, ఎవరైతే మా తెలుగు ఇండస్ట్రీలో ఇంకా టాప్ మోస్ట్ హీరోస్ ఉన్నారో వాళ్ళ అభిమానులు కూడా పెద్ద మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందిరా పెద్ద మూవీ అని చెప్పేసి. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు పెద్ద మూవీ పైన ఎలాంటి ఆలోచనలు, అంచనాలు పెట్టుకుంటారు వీళ్ళు చేసే ప్రమోషన్ బట్టి, ఒక హై లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు మేజర్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేద్దాం. ఆడియన్స్ ఏంట్రా అంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఏది రీసెంట్గా వచ్చి చాలా పెద్ద హిట్ అయిన మూవీ, అంటే ఆయన సింగిల్గా చేసిన మూవీ
రంగస్థలం తర్వాత త్రిబుల్ బేసిక్గా అంటే ఇమాజినేషన్ ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరలేండి, ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ గారు ఉన్నారు, అట్ ఎ టైం వాళ్ళిద్దరిని మించిన తోపు డైరెక్టర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు. సో ఆ మూవీని పక్కకు పెట్టేస్తే రంగస్థలం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకురా అంటే రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. సో అలాంటి అవుట్పుట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మూవీ చూడడానికి కూడా ఏంటంటే ఆడియన్స్ ఓకే రంగస్థలం లాగా ఉంటుంది, కథ అలా ఉంటుంది, స్క్రీన్ ప్లే అలా ఉంటుంది, అన్ని అది రూరల్ బ్యాక్డ్రాప్, ఇది రూరల్ బ్యాక్డ్రాప్ లోనే ఉంటుంది. కొద్దిగా నోరు తిరగట్లేదు ఆ రూరల్ బ్యాక్డ్రాప్ అనేది. ఓకే, సో ఈ రెండు అదే పాయింట్ వేలో ఉంటాయి కాబట్టి రంగస్థలాన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే రామ్ చరణ్ గారు హైయెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఇరగగొట్టిన సినిమా కూడా రంగస్థలమే. ఒక కథ పరంగా, ఒక మ్యూజిక్ కానీ, ఒక కంటెంట్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, ఇవన్నీ కలిసిన మూవీ రంగస్థలం. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రెండు కూడా కొన్ని జనరేషన్స్ వెనక్కి వెళ్ళి తీస్తున్న సినిమాలు. ఇప్పుడు వచ్చే పెద్ది కూడా అలాంటిదే. అండ్ పెద్ద మూవీ గురించి మనం అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చా లేదా అంటే 100% కాదు, 200% ఎక్స్పెక్టేషన్స్ అలాగా మీరు పెట్టుకోవద్దు. ఎందుకు అంటే రంగస్థలంతో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకోవద్దు అంటున్నానంటే, రంగస్థలం మూవీ వేరు, పెద్ది మూవీ ఆ కథ వేరు. బుచ్చిబాబు గారు మొత్తుకుంటున్నారు, ఆయన కనపడిన ప్రతి ప్లేస్లో మొత్తుకుంటున్నారు. అసలు మీరు చూడాల్సింది ఇక్కడ రామ్ చరణ్ గారిని కాదు, పెద్దిగాడి క్యారెక్టర్ని, పెద్దిగాడిని మీరు ఇన్వాల్వ్ చేసుకోవాలి, పెద్దిగాడిని మీరు నమిలి పిండి పిప్పి చేయాలి. సో ఆ క్యారెక్టర్నే మీరు ఎక్కువగా యాప్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లో ఆయన కనపడిన ప్రతి ప్లేస్లో ఆయన చేతిలో మైక్ ఉందనుకోండి, ఫస్ట్ పెద్దిగాడు అనే పదమే వస్తుంది. వాడితోటే నేను కథ రాయడం మొదలుపెట్టా, వాడినే మీకు సినిమాలో చూపించబోతున్నా, వాడి లైఫ్నే మీకు పరిచయం చేస్తున్నా అని చెప్పేసి. ఇక్కడ పెద్ది క్యారెక్టర్, పెద్ది ప్రపంచం, పెద్ది మంత్ జూన్ మంత్. సో ఈ పెద్ది మూవీకి వెళ్ళేటప్పుడు రామ్ చరణ్ గారు అలా చేస్తుంటారు, రంగస్థలంలా చేస్తుంటారు, త్రిబులార్లా చేస్తుంటారు, మగధీర్లాగా చేస్తుంటారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోకండి. పెద్ది సినిమా, పెద్ది జానర్, అసలు పెద్ది ప్రపంచమే వేరు భయ్యా. పెద్ది కానీ మీరు ఇంకొక దగ్గర చూడలేరు. ఈ పెద్ది కానీ ఈ పెద్ది మూవీలోనే చూడగలరు. ఈ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే పెట్టుకోండి. లేదు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది, ఈ రేంజ్లో ఉంటుంది, అండ్ త్రిబుల్ తర్వాత వచ్చేది కదా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అని మీరు థియేటర్కి వెళ్ళి కూర్చున్నారనుకోండి, డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళే ప్రమోషన్ చేసే ప్రతి ప్లేస్లో మాట్లాడుతున్నారు. ఈ కథని రామ్ చరణ్ గారు ఒప్పుకుంటారా లేదా అని చెప్పినప్పుడు అని బుచ్చిబాబు గారు చాలా టెన్షన్ ఫీల్ అయ్యారంట. ఒకసారి ఆలోచించండి. అంటే మీరు మేకింగ్ వీడియోస్, ఇప్పుడు మస సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ చూస్తే అరే ఇంత పెద్ద హీరో ఇంత హార్డ్ వర్క్ చేయాల్సిన అసలు ఎందుకు అనిపించింది. ఆయన ఎలా ఒప్పుకున్నారు మరి కథని, బుచ్చిబాబు గారు అసలు ఎలా ఒప్పించారు అనిపించింది. దీని వెనకాల ఆయన హస్తం కూడా ఉంది. ఎవర్రా ఆయన అంటే గాడ్, దేవుని హస్తం కూడా ఉంది. ఖచ్చితంగా పెద్ద సినిమా రాసి పెట్టుకోండి. సినిమా మేకర్సే కాకుండా ఆ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అవుట్పుట్ కానీ, ట్రైలర్ అవుట్పుట్ కానీ, మేకింగ్ అవుట్పుట్స్ కానీ, పోస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చింపి 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 పడేస్తుంది భయ్య. ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆడియన్స్ కూడా చాలా బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. ఎక్కువ టైం లేదు, రేపు ప్రీమియర్స్ అండ్ ఎల్లుండి అఫీషియల్గా మూవీ జూన్ 4న మన ముందుకి రాబోతుంది. రాసి పెట్టుకోండి, రికార్డు బ్రేక్ చేస్తుంది పెద్ద మూవీ. అంటే మళ్ళీ రంగస్థలంతో పోల్చకండి. ఈ పెద్ద మూవీ వీళ్ళు చేసిన ప్రమోషన్కి, ఆడియన్స్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి ఇక్కడ బ్రేక్ ఈవెన్ అంతే పెద్ద మూవీ. రాసి పెట్టుకోండి. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇప్పటిదాకా చెప్పింది అదే. అండ్ సింగిల్ ముక్కలో చెప్పాలి అంటే మీకు అర్థమైనట్టు ఒక ముక్కలో మూవీ రివ్యూ అని ఒక బ్రదర్ చేస్తారు కదా, అలాగే చెప్పాలంటే ఒకే ఒక మాట, పెద్ద క్రెడిట్ పెద్దికే ఇచ్చి పెద్దిని పెద్దిలాగే చూస్తే మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు. అలా ఉంటుంది, ఇలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు అనుకోండి, డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫైనల్గా మళ్ళీ మీరు చాలా మంది కింద కామెంట్ చేయొచ్చు, అంటే మూవీ బాగుంటుందని తెలిసిందారా నీకు, అందుకే ఇలాంటి వీడియో చేస్తున్నామని చెప్పేసి. ఎక్స్పెక్టేషన్స్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను భయ్య. నార్మల్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఎవ్రీథింగ్. ఆడియన్స్ ఎవరైనా సరే ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టుకోకండి.
హైలో పెట్టుకొని వెళ్తే మిమ్మల్ని ఇంకా హైప్ క్రియేట్ చేయొచ్చు. అరే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఏంట్రా సినిమా ఇంత రేంజ్లో ఉంది, అరే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదే, సినిమా ఏంటి ఇలా ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదు అని చెప్తున్నాను. అందుకే ఫస్ట్ చెప్పాను, థంబ్నెయిల్లో చెప్పాను మీకు, ఈ వీడియో చూసిన తర్వాతే సినిమాకి వెళ్ళండి. పెద్ద సినిమా చూడడానికి ముందు ఈ వీడియో చూడండి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. నేను చెప్పింది జెన్యూన్గా కరెక్ట్ అనిపిస్తే థంబ్ ఇవ్వండి భయ, అంటే లైక్ ఇవ్వండి చాలు, కామెంట్ చేసిన చెప్పిన. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ నాకు తెలిసి రేపు ప్రీమియర్ ఉంది కాబట్టి ఆడావుల్లో ఉంటాను. అండ్ ఎల్లుండి ప్రీమియర్కి సినిమా అర్థం కాదు భయ, చూసినా కూడా అందరు ఫ్యాన్స్ ఉంటారు, గోల ఉంటుంది. మాక్సిమం కొన్ని పెద్ద సినిమాలకి ఏం చేస్తారంటే షార్ట్స్ కానీ సీన్స్ కానీ కట్ చేస్తూ ఉంటారు. సో మాక్సిమం ప్రీమియర్ అందిస్తాను, అలాగే మీకు ఫుల్ రివ్యూ కూడా అందిస్తాను. నాకు తెలిసి 3 రివ్యూస్ మన ఛానల్ వస్తాయి భయ్య. ఫస్ట్ ప్రీమియర్కి వెళ్ళి అక్కడ నాకు వర్త్ అయిపోయి కింద మీద పడి చూసేసాను అనుకోండి, ఫ్యాన్స్కి సంబంధించిన రివ్యూ వస్తుంది. అండ్ సెకండ్ ఏదైతే అంటే మామూలుగా టెక్నీషియన్స్ యాక్టింగ్ గురించి స్టోరీ గురించి రివ్యూ వస్తుంది. ఫైనల్గా మూవీ ఎలా ఉంది అనే దాని గురించి రివ్యూ వచ్చేస్తుంది. అండ్ బిఫోర్ చేసే 2 వీడియోస్లో అసలు రివ్యూ ఎలా ఉండబోతుందని మీకు ఒక ఐడియా వస్తుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న గంట క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.